మనుగురు పగిడేరులో వేడి నీళ్లు ఎందుకు వస్తాయి? హాయ్ నేస్తం. ఇవాళ మేము మనుగురు పగిడేరుకి వచ్చాం. ఈ ప్లేస్ తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్‌లో ఉంది. కోల్ మైన్స్ దగ్గర ఉన్న భూగర్భ వేడి అంటే అండర్ గ్రౌండ్ హీట్ కారణంగా వస్తాయన్నమాట. ఇక్కడ ఒక స్పెషల్ జియోథెర్మల్ సైట్ ఉంది. అండర్ గ్రౌండ్ కింద కోల్ మైన్స్ వల్ల హాట్ స్టీమ్ అంటే హాట్ వాటర్ వెల్స్ దొరికాయి. సింగరేణి కాలరీస్, ఓఎన్జీసీ, టీజీఆర్ఈడీసీఓ కలిసి జియోథెర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. పర్పస్ ఏంటంటే ఈ వేడి నీళ్లు వాడుకొని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేద్దామని. 20 కిలోవాట్ పవర్ ప్లాంట్ సెట్ చేశారు. ఈ ఏరియాలో జియోథెర్మల్ పవర్ అంటే వేడి నీళ్ళ హీట్ని యూజ్ చేసి మినిమంగా 3567 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది అని ఎక్స్పర్ట్స్ చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే 3567 మెగావాట్లు అంటే చాలా పెద్ద ఎలక్ట్రిసిటీ. ఈ ఏరియాలో గ్రౌండ్ కింద వేడి ఎక్కువగా ఉంది. దాని హీట్ని ఎలక్ట్రిసిటీగా మార్చి థౌజండ్స్ ఆఫ్ విలేజెస్కి పవర్ సప్లై చేయడానికి సరిపడుతుందంట. నేస్తం, ఈ ప్లేస్ ఒక ఫ్యూచర్లో క్లీన్ ఎనర్జీ స్పాట్గా ఉంది అండ్ యూనిక్ నేచర్. మీరు ఇక్కడికి వెళ్ళి చూసారా? కామెంట్ చేయండి. అక్కడ చూడండి, వాటర్ దగ్గర పొగలు ఇలా వస్తున్నాయి. ఆ వేడి నీళ్ళ దగ్గరికి ఇట్లా వెళ్తుంటే ఇట్లా దగడు ఇట్లా కొడుతుంది ఫేస్కి. మంచిగా అబ్జర్వ్ చేస్తే మీకు పొగలు కనిపిస్తూ ఉంటాయి. ఏ నానా, డోంట్ టచ్. ఏం కాదు నాన్న, ఏం కాదు. అరే వేడి నీళ్ళు చూసినట్టే నాన్న. ఒకే ఏళ్ళు పెట్టి జస్ట్ ఇట్లా నువ్వు నువ్వు టచ్ చేయరా. వద్దులే, నువ్వు వద్దు. దొంగతనం జరుగుతుంది ఇక్కడ. అమ్మ, 2 బీరకాయలకి పెద్ద బీరకాయ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ జై మహా ఛానల్.